హలో డియర్ ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ప్రిపరేషన్లో ఇప్పుడు ఒక నూతన పందాన్ని మన కృష్ణ ప్రదీప్ సార్ ప్రవేశపెట్టారు. ఏంటి ఆ నూతన పందా? ఫ్యాకల్టీ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్ అని పెట్టారు ఒకటి. అంటే మన క్లాస్ ద్వారా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయా లేదా అనే ఒక అకౌంటబిలిటీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయబోతున్నారు. దానికి ఒక డిఫరెంట్ టర్మ్ ఇంట్రొడ్యూస్ చేశారు. గతంలో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా రాబోతున్నాయని గెస్ చేసే పద్ధతిలో రివర్స్ ఇంజనీరింగ్ అనేవాళ్ళం. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనము ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ద్వారా ఏమేం థీమ్స్ ఇంకా క్లాస్లో మిస్ అవుతున్నాయో ఐడెంటిఫై చేసి ఆ థీమ్స్ మళ్ళీ కవర్ అయ్యేటట్టుగా రివర్స్ ఇంజనీరింగ్తో మెటా ఇంజనీరింగ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. ఇది కేపీ సార్ తీసుకొచ్చిన న్యూ ఇనిషియేటివ్. సార్ ఇది November 30th స్టార్ట్ అవబోతుంది ఈ ప్రోగ్రామ్. సో November 30 స్టార్ట్ అవుతున్నటువంటి ఈ గ్రూప్ 2 న్యూ మాడ్యూల్ని మనం ఈ ఫ్యాకల్టీ అకౌంటబిలిటీ ఇనిషియేటివ్ ఆఫ్ మెటా ఇంజనీరింగ్లో ఎలా స్టార్ట్ చేయబోతున్నాం, దీని ఇంటెన్షన్ ఏంటి, దీని ద్వారా మనం సాధించబోయే ఫలితాలు ఏంటి, అంటే మిషన్ ఈసారి ఎంత ఉండబోతుంది. సో ఇప్పుడు ఈ పద్ధతిలో ఫ్యాకల్టీ మన దగ్గర అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ ఉన్నారు, గ్రూప్ 2 టీచ్ చేసేటువంటి ఫ్యాకల్టీ. సో ఈ ఫ్యాకల్టీని కేవలం టీచింగ్ మాత్రమే పరిమితం చేయకుండా వీళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఆ రెస్పాన్సిబిలిటీ ఆధారంగా వాళ్ళు చెప్పేటటువంటి క్లాసులో మ్యాక్సిమం క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చేయడం. అంటే ఒక పేపర్కి 150 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 150 క్వశ్చన్స్లో కనీసం 140 కన్నా ఎక్కువ వచ్చేటట్టు చేయడం. అంటే మీరు క్లాస్ అటెండ్ అయితే చాలు, మీరు మినిమం ఒక 140 క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టేటట్టుగా మనం ప్రిపేర్ చేస్తాం. అంటే ఇది ఎగ్జాగరేషన్ అనిపించవచ్చు, కానీ ఎగ్జాగరేషన్ కాదు ఇది. ఎందుకంటే మనం అనుసరించేటటువంటి పద్ధతి ఇది. మిగతా చోట్లతో కంపేర్ చేస్తే మిగతా చోట్ల ఏం జరుగుతుంది, ఫ్యాకల్టీ వచ్చి స్టైల్గా టీచింగ్ చేసేసి వెళ్ళిపోతారు, ఇక ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. కానీ మనం ఫ్యాకల్టీని రెస్పాన్సిబుల్ చేస్తాం. వాళ్ళు సిలబస్ ఆధారంగా క్లాస్ చెప్తారు. అదేవిధంగా పీవైక్యూస్ని బేస్ చేసుకొని, పీవైక్యూస్ అంటే గతంలో గ్రూప్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్సే కాకుండా యూపీఎస్సీలో వచ్చిన క్వశ్చన్స్ని కూడా బేస్ చేసుకుని క్లాస్ చెప్తారు. దీనివల్ల రిపిటేషన్ ఎలా వస్తుంది, దాని ట్రెండ్ ఎలా ఉంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా మారుతుంది, ఆల్గరిథమ్స్ అనేటటువంటివి అర్థమవుతుంది. అండ్ ఆల్గరిథమ్స్ అర్థం అవడం వల్ల దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి, దేని మీద తక్కువ ఫోకస్ పెట్టాలి, ఏది ఇంపార్టెంట్ కాదు అన్నది తెలిసిపోతుంది. ఆ రకమైనటువంటి పీవైక్యూ అనాలిసిస్ చేసి క్లాస్ చెప్తారు. 3rd లెవెల్ అంటే ఇది మండే టు ఫ్రైడే ఈ క్లాసులు చెప్పడం. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ గ్రూప్ 2 వాళ్ళకి ఏం చేస్తామంటే మనం డైలీ టెస్ట్లు ఇస్తాం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ సెషన్స్. సో డైలీ టెస్ట్లో ఒక 20 క్వశ్చన్స్ ఆ రోజు జరిగినటువంటి టాపిక్స్ అన్నట్టు, ప్రీవియస్ డే జరిగినటువంటి టాపిక్స్ అన్నిటి మీద ఇస్తాం. ఇవన్నీ కాకుండా సాటర్డే రోజు ఒక టెస్ట్ సిరీస్ కూడా పెడతాం. ఎవ్రీ సాటర్డే ఆ వారంలో జరిగినటువంటి అంశాల మీద టెస్టులు పెడతాం. సో ఈ టెస్ట్ అనేది థర్డ్ పార్టీ ద్వారా చేయిస్తాం. థరోగా ఈ పీవైక్యూ అనాలిసిస్ ఆధారంగాను, యూపీఎస్సీ క్వశ్చన్స్ ఆధారంగాను, అలాగే ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్గాను, ఎన్సీఆర్టీలో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఆధారంగాను, ప్లస్ కరెంట్ ఇష్యూస్ని కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ సబ్జెక్ట్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ ఆధారంగాను ఈ వీకెండ్లో జరిగేటటువంటి టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ ఇలా ఉంటుంది అని చెప్పి మన ఫ్యాకల్టీకి తెలియదు. సో ఫ్యాకల్టీకి తెలియనటువంటి క్వశ్చన్స్ అదే టాపిక్ మీద, ఆయన డిస్కస్ చేసిన టాపిక్ మీద ఇస్తాం. ఇచ్చినప్పుడు వాళ్ళు టెస్ట్ రాసిన తర్వాత ఫ్యాకల్టీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చేటటువంటి కొత్త థీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ వారంలో కవర్ కాని థీమ్స్, టీచింగ్లో కవర్ కాని థీమ్స్ కూడా అనలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం రివర్స్ ఇంజనీరింగ్ టు మెటా ఇంజనీరింగ్ అనే ప్రాక్టీస్ కింద చెప్తున్నాం. సో రివర్స్ ఇంజనీరింగ్లో పీవైక్యూస్ ఆధారంగా క్లాస్ చెప్పడం, మెటా ఇంజనీరింగ్లో మాక్ టెస్ట్ల ఆధారంగా వచ్చే థీమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అప్పుడు ఏమైంది, పీవైక్యూస్ ఆధారంగా క్లాస్ చెప్పినప్పుడు అన్ని రకాల ఆల్గారిథమ్స్ని సైంటిఫిక్గా అనలైజ్ చేసి రేపు రాబోయే క్వశ్చన్స్ని ముందే ఊహించి ఒక 80% క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అండ్ ఊహించిన ప్రశ్నలు 20% ఉంటాయి. ఆ 20% ఊహించిన ప్రశ్నల్ని కూడా వీళ్ళు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టెస్ట్ సిరీస్లు అందరూ పెడతారు, చాలా ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నాయి, కానీ డంపింగ్ చేస్తున్నారు. సో డంపింగ్ చేయడం వల్ల ఏంటి, ఒకే అంశాన్ని 10 రకాలుగా క్వశ్చన్లు అడుగుతాం. దానివల్ల వేస్ట్ ఆఫ్ ఎనర్జీ ఇదంతా. ఈ పద్ధతులు ఏంటంటే మనకి సైంటిఫిక్గా ఏ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి, ఏ టాపిక్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి అనే అంశాన్ని అనలైజ్ చేస్తాం. రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది విశ్లేషణాత్మకంగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎలిమినేషన్ టెక్నిక్స్, తర్వాత ఊహించి ఆన్సర్లు పెట్టడాలు,
తెలిసిన ప్రశ్నకే తప్ప ఆన్సర్ పెట్టడం, సిల్లీ మిస్టేక్స్ చేయడం, ఇవి అవాయిడ్ చేయొచ్చు. ఫైనల్ ఎగ్జాంపుల్, సో ఈ సైంటిఫిక్ ఆల్గరిథం అనాలిసిస్ ద్వారా చేసే మెటా ఇంజనీరింగ్ కారణంగా జరిగేటటువంటి అడ్వాంటేజ్ ఇది. సో మనకి గ్రూప్ 2లో కావాల్సింది అదే, అంటే యూ హ్యావ్ టు మేక్ మినిమం నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ అవ్వకుండా ఉండవు. ఒక 5-6 క్వశ్చన్లు మినిమం, ఒక 10 మ్యాక్సిమం 10 క్వశ్చన్లు దాటకుండా చూసుకోవాలి. కాకపోతే సో దానికి 140 టార్గెట్ అదే. గతంలో మనం మిషన్లు పెట్టుకున్నాం, అదే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని పాస్ చేయడం అనేటట్టుగా ఉండేది. ఇప్పుడు మిషన్ ఏంటంటే 140 అంటే టాప్ 5 or 10 ర్యాంక్ కొట్టడం, ఇది లక్ష్యం. దిస్ ఈజ్ వాట్ ద న్యూ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్డ్ బై అవర్ బిలోవ్డ్ చైర్మన్ ఆఫ్ 21st Century IAS Academy, కృష్ణ ప్రదీప్ సార్. దీనికి చేదోడు వాదోడుగా వెన్నుదన్నుగా అన్ని రకాలుగా మీ వెంట మేము నడవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈ లక్ష్యాన్ని మనం నెరవేర్చడానికి, అంటే మనం టాప్ 10 ర్యాంకర్స్ను ఒకటి చూడబోతున్నాం నెక్స్ట్ అప్కమింగ్ నోటిఫికేషన్లో త్రూ దిస్ న్యూ ఇనిషియేటివ్. సో November 30th రోజు దీనికి సంబంధించిన డీటెయిల్డ్ డెమాన్స్ట్రేషన్ ఉంటుంది. దాని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే వచ్చి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.